చూసిన అన్యాయము, అసత్యము, అబద్ధాలు, మోసం, భక్తి లేని స్థితి, పైకి భక్తి కలిగినటువంటి స్థితి, పైకి భక్తి చేస్తూ భయము లేని భక్తి చేస్తూ మనిషి నటిస్తూ ఉన్నాడు, వ్యర్థ వాదనలు పెట్టుకుంటున్నాడు. ఎవరు గొప్ప అని ఒక వాదన, ఎవరు దేవుడు అని ఒక వాదన, మా దేవుడే గొప్ప అని వాదనలు పెట్టుకుంటూ వ్యర్థులైపోతున్నారు. ప్రేమ కలిగి నడుచుకోరాదా? ఎందుకు ద్వేషం? ఒకరినొకరు నరహత్యలు చేయడం, వ్యభిచారాలు చేయడం, ఒకరి భార్యనొకరు ఉంచుకోవడం, పొరుగువాని భార్యను ఏమైనా చేస్తున్నారని లేఖనమే ఉంటుంది. అవన్నీ పాపం చేయకుండా నీతిగా బ్రతకరాదు. అదే దైవత్వం, అదే దేవుని గుణలక్షణం. నీవు గొప్ప, మేము గొప్ప, నీది గొప్ప, మాది గొప్ప. రేపు చచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అర్థమైంది ఎవడు ఏంటి గొప్ప ఏంటని. ఈ లోకంలో సత్యమును అనుసరించి నడుచుకోవటమే దేవునికి ఇష్టం. నీతి న్యాయం అనుసరించటమే దేవునికి ఇష్టం. సత్యవర్తనమే దేవునికి ఇష్టం. ఓ మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు ముందుగానే తెలియచేయబడినది. న్యాయముగా నడుచుకునుట, కనికరమని ప్రేమించుట, దీన మనసు కలిగి నీ దేవుని ఎదురు ప్రవర్తన ఇంతే కదా నేను కోరుకుంటుందని మాట్లాడుతున్నాడు. యథార్థ హృదయం కలిగి జీవించమన్నా. వ్యర్థమైన వాదనలు, దేవుని ఎరిగి కూడా దేవునిగా కనపరచలేకపోతుంది. వారి అవివేక హృదయం అంధకారమాయను, అందుచేత మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, వ్యర్థవాదనలు పెట్టుకున్నారు. కాబట్టి వారి అవివేక హృదయం అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకుంటూ బుద్ధిహీనులైన. అవును, జ్ఞానానికి ఉన్నటువంటి విలువ కూడా లేదు. మీరు జ్ఞానులైతే మీ జ్ఞానం మీకు జ్ఞానాన్ని బోధిస్తుంది, వివేకాన్ని బోధిస్తుంది, నిజాన్ని సత్యాన్ని తెలియజేస్తుంది. మీరు జ్ఞానులను చెప్పుకుంటూ బుద్ధిహీనులయ్యారని మాట్లాడుతుంది. జ్ఞానముండి కూడా, ఒక కలెక్టర్ అయ్యుండి కూడా నిజమేంటో తెలియదు, ఒక మినిస్టర్ అయ్యుండి కూడా నిజమేంటో తెలియదు, దేశానికి రాజులయ్యుండి కూడా వివేకం లేనటువంటి స్థితి. అంధకారం అయిపోయిందంట. వారి అవివేక హృదయము అంధకారమై చీకటమైపోయింది. జ్ఞానులమని బుద్ధిహీనులైన. అక్షయుడకు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్క అక్షయుడు క్షేముగానటువంటి వాడు, లయముగానటువంటి వాడు, నాశనం లేనటువంటి వాడు. అక్షయత క్షేమగు మనుషుల యొక్క, పక్షుల యొక్క, చతుష్పాద జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపమునకు మార్చిరి. అక్షయుడు అయిన దేవుని యొక్క మహిమనంట ఇలాగ మనుషుల యొక్క, పశువుల యొక్క, పక్షుల యొక్క ప్రతిమా స్వరూపమునకు మార్చారంట. ఈ హేతు చేత వారు తమ హృదయం యొక్క దురాశలను అనుసరించి తమ శరీరమును పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారి అపవిత్రతకు అప్పగించును. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించి యుగములకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. అవును, అలా మార్చి కదా, సత్యమును అసత్యములకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అక్షయుడుకు దేవుని మహిమను క్షేమము వాటిని చేసుకోకూడదని మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఆయన అక్షయతను మనం మహిమపరిచేవారిగా ఉండాలని. ఆత్మస్వరూపైన కాబట్టి 4:24 అంటున్నాడు, ఆత్మస్వరూపి కాబట్టి
ఆయనను ఆరాధించేవారు ఈ లోకములో ఆత్మతో ఆరాధించాలట, ఈ లోకములో సత్యమును ఆరాధించాలి. ఆత్మతో ఆరాధన, సత్యపు ఆరాధన. ఈ లోకంలో నువ్వు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటమే దేవునిని ఆరాధించినట్లు. ఆత్మతో అంటే ఆత్మ చెప్పే ఆత్మానుసారంగా నడుచుకోవటమే ఆత్మతో ఆరాధించినట్లు. పరిశుద్ధాత్ముడు చెప్పే మాట వేరు, నీవు నడిచే నడుపు వేరు. ఆరాధిస్తున్నాను అంటున్నావు, ఎలాగ నీ ఆరాధన ఆయన అంగీకరిస్తాడు? ఆత్మానుసారమైన ఆరాధన. ఆత్మ కాబట్టి దేవుడు, మనం కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. నీ లోపట నుంచి ఆరాధించాలి. లోపల సత్యాన్ని కోరుకుంటున్నాడు, ఆంతర్యములో సత్యమును కోరుతున్నాడు దేవుడు, అంతరంగములో సత్యాన్ని కోరుతున్నాడు. నీ మనసు సత్యముగా ఉండాలి, నీ ఆలోచనలు సత్యంగా ఉండాలి, నీ క్రియలు సత్యంగా ఉండాలి, నీ హృదయంలో నుండి తలంపులన్నీ కూడా కదా దేవుని సంబంధమైన ఆలోచనలు కలిగి ఉండాలి. ప్రేమ కలిగిన ఆలోచనలు, మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. అలాగా నువ్వు నడుచుకుంటే నువ్వు ఆత్మతో ఆరాధించినట్లు. ఈ లోకంలో అన్ని విషయాలలో సత్యాన్ని అనుసరించి నడుచుకుంటూ ప్రతి విషయంలో సత్యము కలిగి ఉండాలి. ఇప్పుడు ఆయన ఆరాధించిన ఆయన ఆరాధన అంగీకరిస్తాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అంతటా అందరూ మారు మనసు పొందమంటున్నాడంటే ఇదిగో ఈ విషయంలో మీరు మార్పు చెంది కదా అక్షయుడకు దేవుని మహిమను, క్షేమము వాటిని ఆరాధించే వారు ఉండకూడదని కోరుకుంటున్నాడు. అలాగ మనం మార్పు చెంది నిజదేవుని తెలుసుకుని ఆయన ప్రాణ త్యాగాన్ని తెలుసుకుని ఆయన దేవుడిగా అంగీకరించింది. యాకోబు అంటాడు, ఎవరికి యాకోబు దేవుడు సహాయం, ఎవరికి ఆయన ధన్యుడని మాట్లాడు. దావీదు నా దేవుడు అని ఆయన, నా దేవుడు నీవే, వేకువని నిన్ను వెతుకుదునని మాట్లాడాడు. ప్రియమైన వారులారా, ఆ దేవుని తెలుసుకొని నీ దేవుడిగా చేసుకుని ఈ లోకములో నువ్వు సాక్షిగా బ్రతకాలని ప్రేమతో తెలియజేస్తూ ప్రభువైన యేసుక్రీస్తు ఈ మాటలు మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించును. ఆయన నీ దేవుడుగా ఉన్నాడా? ఆ దేవుడుగా నీవు సాక్ష్యం ఇస్తున్నావా? ఆయన కొరకు జీవిస్తున్నావా? నువ్వు ప్రశ్న వేసుకోవాలి. కోరుకుంటూ యేసుక్రీస్తున్నాము ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, ఇది మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలు, అమూల్యమైనటువంటి కీర్తన గ్రంథంలో 3 కీర్తనల నుంచి మీరు నాతో మాట్లాడిన కొన్ని విషయాలను బట్టి నీకు స్తోత్రాలయ్యా. దేవా, నా దేవుడవు నీవేనని దావీదు కీర్తనకారుడు గానం చేసినట్లుగా వేకువనే నేను లేస్తానయ్యా, పరిశుద్ధాలయంలో నీ ప్రభావాన్ని చూడాలని ఆశపడుతున్నానని కీర్తనడు గానం చేసినట్లుగా దేవా, మేము నిన్ను దేవుడుగా కలిగి జీవించడానికి యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులన్నా. కాబట్టి నిన్ను నీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని విని గైకొని చదివి ధ్యానించి నీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ప్రభువా నీవు మా దేవుడు అని తెలుసుకొని నీకు సాక్షులుగా మేము నిన్ను ఒప్పుకొనుటకు సహాయం చేయి. ఒప్పుకొని నా ప్రభువా, నా తండ్రి అయిన దేవుని ఎదుట ఎవడు ఒప్పుకుంటాడో వాని నేను కూడా ఒప్పుకుంటానని మనం సెలవిచ్చారు తండ్రి. కాబట్టి నాయన, దావీదు నా దేవుడు అని ఎలాగ ఒప్పుకున్నాడు, అలాగే మేము కూడా నిన్ను మా దేవుడుగా మేము అంగీకరించి నిన్ను ఉదయకాలంలో పెందుల కళ్ళించి నిన్ను స్తుతించేవారుగా, నీ ప్రసన్నతను ప్రదక్షిణ కోరుకునేవారుగా సహాయం చేయండి. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. నిన్ను మహిమపరిచేవారుగా ఆయత్తపరచండి. మా జీవితకాలం అంతా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఆయత్తపరచండి. వ్యర్థవాదనలు పెట్టుకోకుండా ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. వాదనలకు దూరంగా ఉండడానికి సాయించి సత్యవాక్యానుసారం నడుచుకుంటూ సాయించి ప్రభువా నేను గణపరి మహిమపరచుటకు మా జీవితకాలంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు మారు మనసును తగిన ఫలాలు ఫలించడానికి సహాయం చేయండి.
నా దేవానికి వందనాలు. అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్లు ఉన్నాడు. ఇప్పుడైతే అందరూ అందట మారు మనసు పొందాలని కోరుకున్నట్లుగా తండ్రి మారు మనసు పొందడానికి సహాయం చేయండి అయ్యా. నువ్వు నియమించిన మనుషుని చేత భూలోకం తీర్పు తీర్చిపోయి ఒక దినం నిర్ణయించావు కాబట్టి ప్రభావే ఉన్న జాగ్రత్త కలిగి ఆ ఉగ్రత దినాన్ని తప్పించుకున్నట్టు సిద్ధపడ్డానికి సహాయం చేయి. నిన్ను నమ్ముకొని సిద్ధపడి రక్షణ పొంది ఆ ఉగ్రత దినాన్ని తప్పించుకున్నటకు ప్రభావం మాకు జ్ఞానం ఇచ్చి నడిపించమని, సిద్ధపాటు దయచేయమని, మారు మనసు తగిన ఫలాలు ఫలించడం సహాయం చేయమని, సిద్ధపడి ఎత్తబడే సంఘంలో నన్ను సహాయం చేయమని, సిద్ధపాటు మాకు దయచేయమని యేసుక్రీస్తు గారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.